సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప తండ్రి, నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా, మరొక పునరుత్థాన దినమందు ఈ ఉదయకాల సమయంలో నీ కృపాసనమందు సమీపించి ఉన్న దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడండి. నీ ప్రత్యక్షతను కలగచేయండి. మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసి బాగు చేసి బలపరచగలిగిన మాటలు మీరు మాట్లాడండి. నీ స్వరూపంలోనికి మలిచే మాటలు, నీ ఎదుటనైనా ముడత మచ్చ కళంకము లేని మహిమ కలిగిన సంఘంగా నిలబెట్టగలిగిన మాటలు మీరుగా బోధించండి. నేనైతే అజ్ఞానిని, అవివేకిని, యోగ్యత లేనివాడు నన్నైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కలువరి శిలువ రక్తంతో నీ కృపాసనమందు సమీపించి ఉన్నాం తండ్రి. మీరే బోధించువారుగా, గ్రహింపచేవారుగా, ఒప్పింపచేవారుగా ఆత్మకార్యాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలండి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇంకొక మాట కూడా చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని చెప్తున్నాడు. యోహాను భక్తుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏమంటున్నాడు? నిరంతరము నిలుచును అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఏది గతించిపోతుందో, ఏది నిలిచి ఉంటుందో మనము గ్రహించేవారుగా ఉండాలి. బైబిల్లో ఆదికాండములో 4వ అధ్యాయములో ఒక 2 కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబము కయీను కుటుంబం, మరొక కుటుంబం షేతు కుటుంబం. చెప్పండి. ఒక కుటుంబము కయీను కుటుంబము, రెండవ కుటుంబం షేతు కుటుంబం. వీరు ఈ 2 కుటుంబాలు మధ్య ఉన్న వ్యత్యాసము ఏంటయ్యా అంటే, కయీను కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే మానవుని యొక్క పతనము అనంతరం కయీను వారసులు దేవుడు లేకుండా సంతోషించుట కొరకు వారు సంపద, సంగీతం మరియు అన్ని రకాలైనటువంటి ఆవిష్కరణల ద్వారా సాధ్యమైనంత
ఆహ్లాదకరంగా బ్రతికారట. ఎలా బ్రతికారు? దేవుడు లేకుండా సంపద, సంగీతం, ఆహ్లాదకరమైన జీవితాన్ని వారు జీవించిన వారుగా ఉన్నారట. చూడండి, కయ్యూని యొక్క కుటుంబము ఎలా ఉందంటే 17వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు. మొదట ఒక ఊరు కట్టించాడు, దానికి తన కుమారుని పేరు పెట్టాడు. చదువమ్మా. ఆనోకు అని పేరు పెట్టాను. ఆనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలును మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లు చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించుచు వారికి మూల పురుషుడు. అతని సహోదరి పేరు యూబాలు. ఇతడు సితారను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. చాలండి. ఇక్కడ కయ్యూని యొక్క సంతానాన్ని, కయ్యూని యొక్క కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే, కయ్యూని సంతానం ఎలా ఉందో తెలుసా? ఒక ఊరిని కట్టించుకున్నారు, దానికి తన కుమారుడు పేరు పెట్టారు. రెండవది జరిగింది ఏంటంటే, పశువులను సంపాదించుకున్నారు. మూడవది, వారు ఎలా ఉన్నారో తెలుసా? వారి యొక్క జీవితాలు, వారి జీవిత విధానం ఎలా ఉందో తెలుసా? సితారను, సానికను వాడుక చేశారట. ఏం చేశారు? వారు బ్రతికిన విధానాన్ని మనం పరిశీలన చేస్తే, వారి జీవితాల్లో దేవుడు లేడు, దేవునికి స్థానం లేదు, దేవుడు అన్న పేరు వారు ఎత్తిన అనుభవం లేదు. వారి జీవితాల్లో ఇకలోకపరమైనటువంటి పట్టణాలు కట్టుకుంటున్నారు, ఇకలోక సంబంధమైనటువంటి సంపదను వారు సమకూర్చుకుంటున్నారు. వారిని పరిశీలన చేస్తే ఇకలోక సంబంధమైన సంగీతాన్ని, దేనండి సంగీతాన్ని, అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సితారను, సానికను అన్నాడు. అంటే పిల్లన గ్రోవి అని భాషాంతరంలో రాయబడి ఉంది. వారి జీవితాలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? ఇకలోకమైనటువంటి ఇండ్లు కట్టుకోవటం, ఇకలోకపరమైన సంపదను సంపాదించుకోవటం, ఇకలోకపరమైనటువంటి సంగీతాలతో ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, సర్వమునకు ఆధారమైన దేవుడు, సమస్తాన్ని చేయగలిగిన దేవుణ్ణి వారు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదండి. ఆ పిల్లల జీవితంలో, కయ్యూను పిల్లల జీవితంలో
దేవుడు అన్న పేరు ఎత్తిన అనుభవం లేదా? వారెంతవరకు ఊరుని కట్టామా, మన పేరును పెట్టుకున్నామా? పశువులను సంపాదించుకున్నామా? ఇకలోక సంబంధమైన సంపదను సంపాదించుకున్నామా? ఇహలోకపరమైన సంగీతాలతో ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా అని ఇకలోక సంబంధమైన ఆహ్లాదకరమైన జీవితానికి అలవాటు పడిపోయారా? ఈ రోజున ప్రపంచపు వైఖరి కూడా ప్రపంచ స్వభావం కూడా ఇలాగే ఉందండి. ఆనాడు పతనమైపోయిన కయీను సంతతి ఎలాగుందో నేటి ప్రపంచం కూడా అలాగే ఉంది. ఎలా ఉంది అంటే, ఈ లోకంలో ఏం సంపాదించుకున్నాం? బాగా ధనాన్ని సంపాదించుకుని ఒక ప్యాలెస్ కట్టి దానికి మన పేరు పెట్టామా? ఈ లోకంలో ఎంత సంపాదించాం? ఈ లోకంలో ఎలా సంతోషిస్తున్నాం? ఆహ్లాదకరమైన సంగీతాలతో సంతోషించేవారుగానే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ఉద్దేశం కానీ, దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించే అనుభవం కానీ ఈ రోజున ప్రపంచంలో కనపడట్లేదండి. ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సంపాదనకు సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుని గురించి ఆలోచన లేదో? మనం ఎంజాయ్ చేసామా? మనం సంతోషంగా ఉన్నామా? మనము మన కుటుంబము ఆహ్లాదకరంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామా అన్న ఆలోచనే. కానీ అయ్యో, ఈరోజు మరలా నేను చూస్తున్నాను అంటే దేవుని కృపే కదా. ఈరోజు కుటుంబంలో కావలసిన సర్వసమృద్ధిని నేను సంపాదిస్తున్నాను అంటే ఈ సామర్థ్యం దేవుడిచ్చిందే కదా. నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నారు అంటే దానికి కారణం దేవుడే కదా అని కృతజ్ఞత కలిగి బ్రతికేవారు లేరండి. కృతజ్ఞత కలిగి బ్రతికేవారు లేరు. ఈ ప్రపంచం ఎలా ఉందో తెలుసా? ఇకలోకమైనటువంటి సంగీతాలతో, సంపదతో, ఇకలోకపరమైన ఆహ్లాదకరమైనటువంటి వాటితో మనుష్యుడు తన జీవితాన్ని కొనసాగించేస్తున్నాడు. మనిషి ఆవిష్కరించినవన్నీ కూడా నిత్యత్వంతో సంబంధం ఉన్న ప్రతి విషయంపై దృష్టి సారించకుండా తప్పిస్తూ ఉన్నాయి. మనిషి ఆవిష్కరించిన ప్రతీది కూడా నిత్యత్వం వైపు దృష్టి మళ్ళకుండా ఆ నిత్యత్వం నుండి మనల్ని తప్పించేవిగా ఉంటున్నాయి. ఏం చేస్తున్నాయి? తప్పించేవిగా ఉంటున్నాయి. నిత్యత్వం వైపు మరలకుండా మన దృష్టిని తప్పించేవిగా ఉంటున్నాయి. మానవుడు ఆవిష్కరించినవి అంటే మానవుడు తయారు చేసుకునేది ప్రతీది కూడా ఆ నిత్యత్వం వైపు చూడకుండా మన దృష్టిని మళ్ళించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మళ్ళించేదిగా ఉంటుంది. ఈ రోజున నీవు గమనిస్తున్నావా? లోకము దాని ఆశ గతించిపోవును అని వాక్యం సెలవిస్తుంటే, ఆత్మీయుడుగా ఏ దిశగా నువ్వు పరిగెడుతున్నావు? ఆత్మీయురాలుగా ఏ దిశగా నువ్వు పరిగెడుతున్నావు? లోక సంబంధమైన వాటి కొరకు నిత్యత్వాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు. నిత్యత్వం వైపు నీ కను దృష్టి
నీ కనుదృష్టిని సారించకుండా నీవు లోక సంబంధమైన మనుషుడు ఆవిష్కరించిన వాటి వైపు నీవు దృష్టి మళ్లించేవాడగా ఉంటున్నావు. ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఈ దిశగానే నడుస్తుంది. ఇల్లు కట్టుకున్నామా, మనం సంపాదించుకున్నామా, సంతోషంగా ఉన్నామా అనుకుంటున్నారే తప్ప నిత్యత్వం వైపు దృష్టి మళ్లించేవారు లేరండి. నిత్యత్వం వైపు దృష్టి మళ్లించేవారు లేరు. ప్రపంచమంతా ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? గత శతాబ్దాల్లో మనం పరిశీలన చేసినట్లయితే సాంకేతిక మరియు కమ్యూనికేషన్ అభివృద్ధి చెందింది. గత శతాబ్దాల్లో కూడా సాంకేతిక మరియు కమ్యూనికేషన్ అభివృద్ధి చెందింది. కానీ అవి మనిషిని చెరిపివేయలా, చెడగొట్టలా. కానీ ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్, ఇప్పుడున్నటువంటి సాంకేతిక జ్ఞానం, ఇప్పుడు మనిషి ఆవిష్కరించినవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? మనిషిని చెడగొట్టేవిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనిషిని చెడగొట్టేవిగా ఉన్నాయి. ఉదాహరణకు గత శతాబ్దాల్లో సెల్ ఫోన్ లేదు. ఏంది లేదు? సెల్ ఫోన్ లేదు. ల్యాండ్ ఫోన్ ఉండేది. ఏ ఫోను? ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్ ఎందుకు ఉపయోగించేవారు? క్షేమ సమాచారం తెలుసుకోవటానికి. దేనికి? క్షేమ సమాచారం తెలుసుకోవటానికి మాత్రమే ల్యాండ్ ఫోన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు సాంకేతిక జ్ఞానం ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందయ్యా అంటే స్మార్ట్ ఫోన్ లేకుండా ట్రావెల్ చేయట్లా, స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితం సాగట్లా. సుమారు సెల్ ఫోన్ని రోజుకి ఒక 100 సార్లు చూస్తాడట. ఎన్నిసార్లు? స్మార్ట్ ఫోన్ ఎన్నిసార్లు చూస్తాడు? 100 సార్లు చూస్తున్నాడు. మానవుడు సాంకేతిక జ్ఞానానికి ఎంతగా అలవాటు పడిపోయాడో అర్థం చేసుకోండి. ఈ రోజున యువత చెడిపోవటానికి, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవటానికి, జీవితాన్ని పతనవస్థలోనికి నెట్టివేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? సెల్ ఫోనే. ఏంటండి? సెల్ ఫోన్ లేకుండా ఉండట్లా. ఈ రోజున మన రాబడి తక్కువ, కానీ మనం వాడే ఫోను కాస్ట్ ఎంత అంటే, ఎవడో కోటీశ్వరుడు ఐఫోన్ కొనుక్కున్నాడు అంటే, యాపిల్ ఫోన్ కొనుక్కున్నాడంటే వాడికి అది సరిపోతుంది. కోట్లు ఉన్నాయి కాబట్టి వాడు కొనుక్కున్నాడంటే ఒక అర్థం ఉంది. రూపాయి సంపాదించినోడు ఏం చేయనుడు? రూపాయి సంపాదించినోడు ఆడెవడో యాపిల్ ఫోన్ పట్టుకున్నాడని, అమ్మా నాకు కూడా 70,000 80,000 యాపిల్ ఫోన్ కొన్నాం. డబ్బులు ఎక్కడేరా నాయనంటే, ఫైనాన్స్ తీసుకో. ఏం తీసుకో? నీకైనా బుద్ధి ఉండాలిగా, జ్ఞానం ఉండాలిగా. ఆడడిగితే కొనిచ్చేటి మా పిల్లడు సెల్ ఫోన్ లేకుండా అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది. మా లేకపోతే సత్తాడా? 80,000 పెట్టి అప్పు చేసి నీవే పాడు చేస్తున్నావు. పతనమైపోవటానికి కారణం ఈ రోజున జీవిత వ్యవస్థ ఎటువైపు నడుస్తుంది? లోకము దాని ఆశలు గతించిపోవునని వాక్యం సెలవిస్తుంటే, లోక సంబంధమైన సాంకేతికమైనటువంటి జ్ఞానం తట్టు పిల్లలను నడిపిస్తున్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దేవుని తట్టు మీరు నడిపించగలుగుతున్నారా? మీరు చచ్చిపోయినాక మీ పిల్లలకి భక్తి అవసరం లేదా?
మీరు చచ్చిపోయిన తర్వాత మీ పిల్లలకు పరలోక రాజ్యం వద్దా? ఆలోచన చేయండి. మీరు వచ్చి కూర్చుంటున్నారు, మీ పిల్లలేరే, పిల్లలకి భక్తొద్దా? మీ పిల్లలకి భక్తొద్దా అంటున్నా. లోకము దాని ఆశ గతించిపోతుంది. కయ్యేను యొక్క కుమారులు ఎలా ఉన్నారో తెలుసా? కయ్యేను సంతతి ఎలా ఉందో తెలుసా? దేవుడు అనే పేరు లేకుండా సంపద, ఇల్లు కట్టుకోవటం, పట్టణాలు కట్టుకోవటం, పేర్లు పెట్టుకోవటం, సంగీతాలతో వారి జీవితాన్ని ఆహ్లాదకరంగా బ్రతికేశారట. ఎలా బ్రతికేశారు? ఆహ్లాదకరంగా. దేవుడు అన్న మాట వారు మాట్లాడలా. ఈ రోజున ప్రపంచం కూడా అలాగే ఉంది. ఒక ఆత్మీయుడిగా, రక్షణ పొందిన వ్యక్తిగా, బాప్తీసం తీసుకున్న ఒక కుటుంబముగా నువ్వేం చేయాలో తెలుసా? నీవు నీ కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితంలో, ఒక భక్తిలో, దేవుని పట్ల ఒక స్పృహ కలిగి నిత్యత్వం వైపు నడిపించేవాడుగా ఉండాలి. స్పృహ కోల్పోయిన వాడిగా నువ్వు బ్రతికితే నీ పిల్లలు కూడా స్పృహ లేని వారుగా, నిత్యత్వం వైపు వారు దృష్టి మళ్ళించరు. ఒకప్పుడు బైక్ వాడేవాళ్ళం. ఏంటండి? బైక్ వాడేవాళ్ళం. మోటార్ సైకిల్ అవసరమే. ఎందుకు వాడేవారు? దూర ప్రాంతం వెళ్ళాలంటే, ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళాలంటే మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళ. ఇప్పుడండి ఏం చేస్తున్నాడు? ప్రతి చిన్న విషయానికి, అనవసరమైన చోట కూడా బండి లేకుండా వెళ్ళట్లా. ఏం లేకుండా వెళ్ళట్లా? బండి లేకుండా వెళ్ళట్లా. ప్రియమైనటువంటి బిడ్డలారా, గత శతాబ్దాల్లో సాంకేతికత్వం అభివృద్ధి చెందింది, కానీ సాంకేతిక కమ్యూనికేషన్ అభివృద్ధి చెందింది, కానీ మనిషి యొక్క జీవితంలో అవసరాలకు వరకే వాడేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా? మనిషి యొక్క జీవితంలో ఉండవలసిన దానికంటే మించిన స్థానాన్ని ఆక్రమించేందుగా ఉంది. సెల్ ఫోన్ నీ జీవితంలో ఎంతగా ఆక్రమించిందంటే దానితో ఎంత సమయాన్ని గడుపుతున్నావో తెలుసా? ఎంత సమయాన్ని గడుపుతున్నావో నీకు తెలుసా? నీకు తెలియకుండానే కొన్ని గంటలు నీవు సెల్ ఫోన్ చూస్తూ వృధా చేసేస్తున్నావు. సమయాన్ని వృధా చేసేస్తున్నావు. ఒక మాట చెప్పనా? సెల్ ఫోన్లోనే నీ జీవితంలో ఏం చేస్తున్నావో తెలుసా? ఎంతో ఖర్చు చేసేస్తున్నావు. ఎట్లాగంటే సెల్ ఫోన్ ద్వారా నువ్వేం చేస్తున్నావో తెలుసా? షాపింగ్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అది నీకు అవసరమా కాదా అనేది నీవేమీ అర్థం చేసుకుంటా. అందరూ కొంటున్నారు కాబట్టి మనం కూడా కొనాలి, అందరూ సెల్ ఫోన్లో ఆర్డర్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా ఆర్డర్ పెట్టాలి అని సెల్ ఫోన్ షాపింగ్ ఎక్కువైపోయింది. నీ జీవితంలో గమనించు, సెల్ ఫోన్ ఎంత సమయాన్ని నీ జీవితంలో వృధా చేస్తుందో, అది నీ జీవితంలో ఎంత స్థానాన్ని ఆక్రమించిందో నీకు తెలుస్తుందా? భర్తతో సంబంధం లేదా, బిడ్డలతో సంబంధం లేదా, నీకెవరితో సంబంధం లేదా, సెల్ ఫోన్ ఉంటే చాలు. ఏముంటే చాలు?
సెల్ ఫోన్ ఉంటే చాలు. యవనస్తులకి బైక్ ఉంటే చాలు. లోక సంబంధమైన మ్యూజికల్ ఉంటే చాలు. ఆహ్లాదకరంగా జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నారా? మానవుని పతనం తర్వాత కయ్యూని యొక్క సంతతి ఎలా ఉందో తెలుసా? దేవుడు అన్న పేరు ఎత్తకుండా స్వజ్ఞానంతో, స్వలాభంతో వారి జీవితాల్లో వారి సంతోషాన్ని చూసుకుంటూ బ్రతికేశారా. మీరు గమనించండి, కయ్యూను సంతతి తుడిచిపెట్టిపోయింది. బైబిల్లో కయ్యూను సంతతి తుడిచిపెట్టపోయింది. భూమి మీద కయ్యూను సంతతి లేదిక. మీరు చూడండి, ఈ అధ్యాయాలు ముందుకు చదువుకుంటూ వెళ్తా ఉంటే బైబిల్లో దేవుని మాట ఎత్తని కయ్యూను సంతతి భూమి మీద నిలిచి లేదా కొన్ని తరాలు మాత్రం ఉంది. తర్వాత భూమి మీద తుడిచిపెట్టబడింది. ఏమైంది? తుడిచిపెట్టబడింది. ఎందుకో తెలుసా? వారి జీవితాల్లో దేవుడు అనే మాట ఎత్తలా. భూ సంబంధమైన, లోక సంబంధమైన, ఇకలోక సంబంధమైన పట్టణాలు కట్టుకోవటం, సంపద సంపాదించుకోవటం, సంగీతాలతో ఆహ్లాదకరంగా జీవితాన్ని గడిపేయాలని, దేవుడు లేకుండా లోక సంబంధమైన ఆనందాలతో జీవితాన్ని గడిపేయాలనుకున్నారు. వారి సంతతి ఏమైందో తెలుసా? ఈ అధ్యాయంలోనే కనపడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయంలో మాత్రమే వారి సంతతి కనపడుతుంది. ఇక బైబిల్లో వారి గురించి రాయబడలా. కానీ ఇదే అధ్యాయంలో మరో కుటుంబం ఉంది, షేతు కుటుంబం. ఎవరి కుటుంబం? షేతు. హేబేలుకు బదులుగా దేవుడు అవ్వ ఆదాములను దర్శించి షేతును అనుగ్రహించాడు. షేతు యొక్క కుటుంబం ఎలా ఉందో తెలుసా? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం, 25, 26 వచనాలు చదువుదాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనెను. కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతు యొక్క కుటుంబంలో ఏనోషు అనేటువంటి కుమారుడు పుట్టిన తర్వాత భూమి మీద ప్రార్థన ఆరంభమైందంట. ఏమారంభమైంది? ప్రార్థన ఆరంభమైంది. షేతు యొక్క సంతతి విస్తరిస్తూ వచ్చింది. వారు ఎలా ఉన్నారో తెలుసా? దేవునితో సత్సంబంధాన్ని కలిగిన వారుగా ఉన్నారు. షేతు యొక్క సంతతి ఎలా ఉందో తెలుసా? దేవునికి ప్రార్థించిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? ప్రార్థించిన వారుగా ఉన్నారు. మీరు చూడండి, ఈ 5వ అధ్యాయానికి వస్తే షేతు సంతానం గురించి రాయబడి ఉంటుంది. ఈ సంతానం షేతు తర్వాత ఏనోషు తర్వాత పుట్టింది ఎవరు? కైనాను తర్వాత మహలలేలు పుట్టాడు. మహలలేలు తర్వాత మరలా ఎవరు పుట్టారు తెలుసా? ఏలేదును కనిన తర్వాత
మహలాలేలు 30 ఏండ్లు బ్రతికిన తర్వాత ఆనోకును కనెను అని 19వ వచనంలో ఉంటుంది చూడండి. ఆనోకు ఎలా ఉన్నాడో తెలుసా? దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అమ్మా ఇటు చూడండి, నాయంక నిద్రపోమాకు, నాయంక చూడండి. కయ్యూను సంతతిలో దేవుని పేరు ఎత్తిన వారు లేరు, కానీ షేతు సంతతిలో ఏనోషు పుట్టగానే యెహోవాకి ప్రార్థన చేయటం ఆరంభమైందట. ఏం చేయటం? భూమి మీద దేవునితో సన్నిహితమైన సంబంధం మరలా ఆరంభమైంది. దేవునితో కలుసుకునేటువంటి ప్రార్థన ద్వారా కలుసుకోవటం ఆరంభమైంది. వారి సంతతి రాను 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 ఎలా ఉన్నారో తెలుసా? ఆనోకు దగ్గరకు వచ్చేసరికి దేవునితో నడిచిన వాడగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవునితో నడిచాడు, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. నిజంగా భూమి మీద ఆనోకు దేవునితో 300 ఏండ్లు నడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆనోకుని కొనిపోయాడట. ఏం చేశాడు? ఆయనే స్వయంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అంతగా దేవునితో సత్సంబంధం పెట్టుకున్నాడా. మరణాన్ని చూడకుండా ఆనోకు కొనిపోయినట్టు బైబిల్లో రాయబడి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడట. ఎలా బ్రతికాడు? దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవునితో నడిచిన అనుభవం ఉంది. తర్వాత హానోకు తర్వాత ఎవరు పుట్టారు? మెతుషెల పుట్టాడు. ఎవరు పుట్టారండి? మెతుషెల పుట్టాడు. మెతుషెల తర్వాత లెమెకు పుట్టాడు. లెమెకు తర్వాత నోవాహు పుట్టాడు. ఎవరు పుట్టారు? సంతతి షేతు యొక్క సంతతి దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు? దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. భూమి మీద వారు జీవిస్తూ కూడా దేవునితో నడిచిన అనుభవం, దేవునికి ప్రార్థించిన అనుభవం. ఈ రోజున బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, యెహోవా నామం పేరట ప్రార్థించువాడు రక్షించబడతాడు. ఏమవుతాడు? రక్షించబడతాడు. ఇక్కడ రాయబడిన మాట భక్తుడైన యోహాను ఏమని చెప్పాడు తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోవును. ఏమన్నాడండి? లోకము దాని ఆశలు గతించిపోవును. లోకము దాని ఆశలతో బ్రతికినటువంటి కయ్యూను సంతతి ఏమైందో తెలుసా? భూమి మీద తుడిచిపెట్టబడింది. ఏమైందండి? భూమి మీద తుడిచిపెట్టబడింది. గతించిపోయింది. కానీ షేతు యొక్క సంతతి దేవునితో సంబంధం కలిగి ఉంది. ఎవరితో చెప్పండి? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునితో నడుస్తున్నారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు. దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాడు ఆనోకు సాక్ష్యం పొందాడు. తర్వాత లెమెకు, తర్వాత మెతుషెల తర్వాత లెమెకు తర్వాత నోవాహు పుట్టాడు. ఎవరు పుట్టారండి? నోవాహు ఎలా ఉన్నాడు? దేవుని కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఆ తరమంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు ఎలా ఉన్నాడు తెలుసా? దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవునితో నడిచాడు. భూమి మీద నరులు విస్తరించారు. వారి పాపము ఆకాశము అంటున్నంతగా పెరిగిపోయింది. దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, భూమి మీద నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. నీవు నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధపరచుకో. ఏం సిద్ధపరచుకోమన్నాడు? వాడను సిద్ధపరచుకోమన్నాడు. దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో కూడా నడిచి దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచినటువంటి నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? రక్షించాలనుకున్నాడు. ఏమనుకున్నాడండి? అవును, ఇక్కడ యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఎలా ఉంటాడు? నిరంతరం నిలిచి ఉంటాడు.
లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? నిరంతరం నిలిచి ఉంటాడు. ఎలా ఉంటాడు? నిరంతరం నిలిచి ఉంటాడు. మరి నీ జీవితంలో నీవు నిరంతరం నిలిచి ఉండేటువంటి వైపుగా నీ దృష్టి మళ్ళించావా? అంటే నిత్యత్వం వైపు నీ దృష్టి మళ్ళించావా? నిత్యుడకు తండ్రితో నీవు సత్సంబంధం కలిగి ఉన్నావా? నిత్యుడకు తండ్రితో సహవాసం కలిగి ఉన్నావా? ఆయనతో నువ్వు నడుస్తూ ఉన్నావా? ఈ రోజున ఆలోచన చేయండి. ఆయనతో నువ్వు సత్సంబంధం కలిగి ఉంటే, ఆయనతో నువ్వు నడిచే అనుభవం నీకుంటే, ఆయన్ని కలుసుకునే అనుభవం నీకుంటే, దేవుడు రానున్న ఉగ్రతను నీ మీదకి రాకుండా నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు. చూడండి, నోవాహు కుటుంబాన్ని రక్షించటానికి దేవుడు ముందుగానే నోవాహుతో చెప్పాడు, నోవాహు ఒక ఓడను సిద్ధపరచు. ఆ ఓడ కొలత ఎంత ఉండాలి, ఓడ పొడవు ఇంత ఉండాలి, దాని వెడల్పు ఇంత ఉండాలి, దాని ఎత్తు ఇంత ఉండాలి, కిటికీ నువ్వు ఇక్కడ పెట్టాలి అని దేవుడు మెజర్మెంట్స్ కూడా చెప్పాడు. ఎందుకంటే నోవాహు ఒకవేళ సొంత లెక్కలు వేసుకున్నాడు అనుకోండి, జలప్రళయంలో ఏమైపోతాడో తెలుసా? మునిగిపోయిన వాడుగా ఉంటాడు. ఏమవుతాడు? వాడ తన యొక్క సొంత కొలతల ప్రకారం వాడను సిద్ధపరిస్తే వాడ మునిగిపోతుందని దేవునికి తెలుసు. అందుకే ఆ వాడ పొడవెంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో, ఎత్తు ఎంత ఉండాలో కూడా దేవుడే చెప్పాడా? ఆమేన్ చెప్పండి. ప్రియులరా, దేవుడు చెప్పినట్లుగా భూమి మీదకి జలప్రళయం రానే వచ్చింది. నోవాహు యొక్క కుటుంబ సభ్యులందరూ ఆ ఓడలో ప్రవేశించారు. ఆ ఓడలో ప్రవేశించినప్పుడు భూమి మీదకి జలప్రళయం వచ్చింది. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా తుడిచిపెట్టబడినాయి. కానీ నోవాహు సంతతి మాత్రం, నోవాహు కుటుంబం మాత్రం సజీవంగా ఉంది. నోవాహు కుటుంబం ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా? నూతన ప్రారంభాన్ని ఆరంభించాడు. ఆమేన్ చెప్పండి. నూతన ఆరంభానికి శ్రీకారం చుట్టాడా. దేవునితో సత్సంబంధం కలిగిన నోవాహు సంతతి, మెతుషెల, షేతు యొక్క సంతతి. ఏ సంతతి? షేతు యొక్క సంతతి. భూమి మీద ఉన్న సంతతి అంతా నశించిపోయినా కానీ అతని సంతతి మాత్రం నశించలేదు. దేవునితో సంబంధం కలిగి, దేవునితో నడిచి, దేవునికి ఇష్టలుగా బ్రతికి, ఈ లోకానికి వేరై, దేనికి? లోకానికి వేరై బ్రతికారు. వారు వేరై బ్రతికారు. మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ లోక మర్యాదను అనుసరింపకుండా. ఎలాగా? చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని, ఎవరి చిత్తాన్ని? స్వచిత్తాన్ని కాదు, దేవుని చిత్తాన్ని. చదువమ్మా. దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుతారు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమును, ఎవరి చిత్తమట? దేవుని చిత్తం ఎరిగి పరీక్షించి తెలుసుకొని మీ జీవితాల్లో
నూతన పరచబడాలి. ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. కానీ నీవెలా ఉన్నావో తెలుసా? లోకాన్ని అనుసరిస్తున్నావు. దేన్ని? లోక మర్యాదలను అనుసరిస్తున్నావు. ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా దేవుని వైపు చూడవలసిన నీవు, దేవుని మీద ఆశ పెట్టుకోవలసిన నీవు, దేవుని చిత్తమేంటో నువ్వు ఎరిగి ఆ దిశగా ప్రయాణం చేయవలసిన నీవు, నిత్యత్వం వైపు నీ దృష్టి మళ్లించవలసిన నీవు లోకం తట్టు, లోక మర్యాద చొప్పున నువ్వు నడుచుకుంటున్నావుగా. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరం నిలిచి ఉంటాడు. ఎలా ఉంటాడు? నిరంతరం నిలిచి ఉంటాడు. అంతేకాదు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఏంటండి? గొప్ప లాభ సాధకం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? భక్తి చేసిన వారి జీవితాలు కాపాడబడినవి. భక్తి చేసిన వారి సంతతి నిరంతరము భూమి మీద నిలిచి ఉంది. భక్తి చేసిన వారు దేవునితో కూడా కొనుపోబడ్డారు. భక్తి చేసిన వారు ఎలా ఉంటారో తెలుసా? నిత్యత్వంలో దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించేవారుగా ఉంటారు. ఎవడ చూశాడులే అనుకుంటే నువ్వు కయ్యని సంతతిలో ఉంటావు. ఏ సంతతిలో ఉంటావు? కయ్యను సంతతిలో ఉంటావు. ఇప్పుడు కయ్యను సంతతిలో ఉన్నావా? షేతు సంతతిలో ఉన్నావా? నువ్వే సంతతిలో ఉన్నావు? షేతు సంతతి ఎలా ఉందో తెలుసా? షేతు సంతతితో యెహోవాకి ప్రార్థన చేయటం ఆరంభమైంది. అంటే దేవునితో సత్సంబంధం మరలా వారు పునర్నిర్మాణించుకున్నారు. ఆమేన్. పునర్నిర్మాణం, దేవునితో మరలా సత్సంబంధాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తరాలు మారే కొందుగా దేవునితో కూడా నడిచిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవునితో నడిచిన వారుగా ఉన్నారు. తరాలు మారే కొందుగా దేవునికి ఇష్టులని సాక్ష్యం పొందారు. తరాలు మారే కొందుగా దేవుని కృపను పొందుకున్న వారుగా ఉన్నారు. తరాలు మారే కొందుగా వారి జీవిత విధానం ఎలా ఉందంటే ఈ లోకానికి వేరుగా వారు బ్రతికారు. లోక మర్యాదను అనుసరించాలా. మరి నీవెలా ఉన్నావండి? నీవెలా ఉన్నావు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని మీరు గుర్తించి నూతన పరచబడి రూపాంతరం చెందండి. ఏమంటున్నాడండి? రూపాంతరం చెందండి. అప్పుడు మీరు నిత్యత్వానికి అర్హులవుతారు. లేకపోతే కయ్యను సంతతిలాగా ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. ఏమవుతుందండి? గతించిపోతుంది. ఈ ఆరాధనకు వచ్చిన నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? నీ బిడ్డలు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారా? కలిగి ఉండాలంటే ఒక మంచి తండ్రిగా, ఆదర్శప్రాయమైన తండ్రిగా నువ్వు ఉండాలి. ఒక ఆదర్శప్రాయమైనటువంటి తల్లిగా నువ్వు ఉండాలి. దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో నడుస్తూ దేవుని ద్వారా సాక్ష్యం పొందాలి. నాకు ఇష్టురాలని.
మరి నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? కయ్యూను సంతతిలాగా లోకాశలతో లోకాన్ని బట్టి సంతోషించేవారుగా ఉన్నారా? కొంతమంది తిండి ఉంటే చాలండి. ఇక కొన్ని కుటుంబాలు నేను చూస్తా, ఏమ్మా ప్రార్థన రాలేదంటే చుట్టాలు వచ్చారండి, భోజనాలు వండుకున్నామండి. లోతు నోవాహు దినాల్లో కూడా అలాగే బ్రతికారు. ఎలాగో తెలుసా? తినటం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం అంట. ఇట్లాగా విందులు చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఇంతే వాళ్ళకి కావాల్సిందే. ఏమయ్యారో తెలుసా? చివరికి తుడిచిపెట్టబడ్డారు. ఏం చేయబడ్డారు? తుడిచిపెట్టబడ్డారు. ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ లేనివాడు, ఆధ్యాత్మికమైన స్పృహ లేనివాడు, నిత్యత్వాన్ని గురించి ఆలోచించని వాడు ఏమవుతాడో తెలుసా? తుడిచిపెట్టబడతాడు. ఏం చేయబడతాడు? తుడిచిపెట్టబడతాడు. నువ్వే సంతతిలో ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. కయ్యీనులాగా లోక సంబంధమైన సంపద, లోక సంబంధమైనటువంటి పట్టణాలు కట్టుకోవటం, లోక సంబంధమైనటువంటి సంగీతాలతో ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? షేతు సంతతిలాగా దేవునితో ప్రార్థన ఆరంభించి, దేవునితో నడిచి, దేవునికి ఇష్టడుగా బ్రతికి, దేవుని కృపను పొందుకుంటూ ఈ లోకము ఈ భూమి మీదకి వస్తున్నటువంటి దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వాడగా ఉంటావా? నువ్వెలా ఉంటావు? నువ్వెలా ఉంటావండి? నువ్వెలా బ్రతకాలనుకుంటున్నావు? ప్రియులరా, జలప్రళయం తర్వాత 4000 సంవత్సరాలకి భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన సర్వోన్నతుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? శ్రీమంతుడైన దేవుడు. ఏ దేవుడు? శ్రీమంతుడైన దేవుడు. ఆయన కృపలో మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. కానీ ఆయన భూమి మీద ఎలా బ్రతికాడో తెలుసా? ఎలా బ్రతికాడు? ఒకసారి చూడండి. లూకా శుభవార్త 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం. అప్పుడు క్షమించండి అమ్మా, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడ ఉంటున్నావు, నువ్వెక్కడికి వెళుతున్నావు, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్తే యేసయ్య చెప్తున్నాడు, భూమి మీద నాకు నివాస స్థలం లేదు. ఆయన అంటున్నాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకొనుటానికి కూడా ఏం లేదట. భూమి మీద ఎలా ఆయన బ్రతికాడు? ఎలా బ్రతికాడు? మాట్లాడరా? భూమి మీద నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ యేసయ్యకి ఏం లేదు తెలుసా? ఏం లేదు. తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేనివాడుగా బ్రతికాడు. అంటే ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? నిరాడంబకంగా ఉంది. ఎలా ఉందండి? ఆయన
భూమి మీద ఎలా బ్రతికాడయ్య అంటే, శ్రీమంతుడైన దేవుడు భూమి మీద ఎలా బ్రతికాడయ్య అంటే, ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేనివాడగా బ్రతికాడా. ఆయన అయినా కూడా సంతోషంగానే ఉన్నాడా? ఎప్పుడైనా నాకు వస్త్రాలు లేవు, ఆహారం లేదు, నాకు ఇల్లు లేదు అని బాధపడ్డా? మరి నీవెందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎంతకాలం ఉంటావు ఇక్కడ? ఎంతకాలం ఉట్టుకట్టుకుని ఊగిలాడతావు? దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడా లేదా? మాట్లాడరా? రెంటకో బొంటకో ఇచ్చాడా లేదా? దేవునికి అది కూడా లేదుగా, యేసయ్యకి అది కూడా లేదుగా, నీకున్న ఇల్లు కూడా లేదుగా. ఆయనకి తల దాచుకోవటానికి నీడ లేదుగా, తల వాల్చుకోవటానికి కొంచెం కూడా స్థలం లేదు అన్నాడుగా. మరి మనకు చక్కటి ఇల్లు ఇచ్చాడుగా దేవుడు, చక్కటి సౌకర్యాలను ఇచ్చాడుగా. సంతృప్తి ఉందా నీకు? సంతృప్తి ఉందా? ఎప్పుడు లేదు 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 అన్న దరిద్రపు పాట పాడతావు. మంచి వస్త్రాలు ఇచ్చాడే, మంచిగా సమృద్ధి, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టుగా సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడే, తల వాల్చుకోవటానికి, రాత్రి చక్కగా నిద్రపోవటానికి మంచి ఇల్లు ఇచ్చాడుగా. చాలదా? ఎందుకు నీకు? దేవుణ్ణి మరిచిపోయి, దేవుని విడిచిపెట్టి ఎందుకో? శ్రీమంతుడైన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీద ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి స్థలం లేదా? ఆయన ఎప్పుడు కూడా లేదని కానీ, ఇది లేదని కానీ బాధపడిన అనుభవాలు ఉన్నాయా? ఆయన సంతృప్తి కలిగి బ్రతికాడా? సంతృప్తి కలిగి బ్రతికాడా? కారణం ఏంటో తెలుసా? దేవుడే నాకు స్వాస్థ్యం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎక్కడ స్థలం ఉందంట ఆయనకి? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. దేవుడే నాకు స్వాస్థ్యం అనుకుంటున్నాడు. దేవుడే నాకు స్వాస్థ్యం అనుకుంటున్నాడు ప్రభు. నువ్వు అనుకుంటావా? ఈరోజు నీ జీవితం దేవునికి దూరం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని స్వాస్థ్యంగా నువ్వు మలుచుకోవట్లా, ఒక లోక సంబంధి బ్రతికినట్లుగా బ్రతుకుతున్నావు. కయ్యను సంతతి వలె దేవుడంటే ఎరగని వాడిలాగా బ్రతుకుతున్నావు. ప్రభు వాక్యం చెప్తుంది, ఈ లోక మర్యాదను అనుసరించొద్దని ప్రభు వాక్యం చెప్తుంటే నీవు లోక మర్యాదనే అనుసరిస్తున్నావు. లోకస్తులు బ్రతికినట్లుగానే బ్రతుకుతున్నావు. ఈ లోకంలో నీకు లోకస్తుడికి వ్యత్యాసం లేదా? షేతు సంతతి ఎలా ఉందో తెలుసా? దేవునితో సత్సంబంధాన్ని వాళ్ళు ఏం చేశారో తెలుసా? పునరారంభించారు. మరలా వారు దేవునితో సత్సంబంధాన్ని పెట్టుకున్నారా? ప్రార్థించారు, దేవునితో నడిచారు, దేవునికి ఇష్టలని పేరు పొందారు, దేవుని కృపను పొందుకున్నారు. షేతు సంతతి నేటి వరకు నిలిచి ఉంది. మనమందరం ఎవరమో తెలుసా? షేతు సంతతిలో ఉన్న వాళ్ళమే. షేతు తర్వాత ఒక 4-5
తరాలు దాటిన తర్వాత నోవాహు వచ్చాడు. ఎవరు వచ్చారు? నోవాహు నుండి మనమందరం వచ్చాం. నోవాహు నుండి మనమందరం వచ్చాం. షేతు సంతతి, ప్రార్థించినటువంటి కుటుంబం, ప్రార్థించినటువంటి సంతతి నేటి వరకు నిలిచి ఉందండి. అమ్మగారు, ఎప్పటి వరకు? నేటి వరకు నిలిచి ఉంది. ప్రార్థనే లేని, దేవుణ్ణి తలవని కయీని సంతతి ఏమైందో తెలుసా? భూమి మీద తుడిచివేయబడింది. ఏమైందండి? తుడిచివేయబడింది. లేరిక వాళ్ళ యొక్క చరిత్ర లేదు. ఇక మీరు కూడా గమనించండి. దేవుని కలిగి ఉన్నటువంటి సంతతి నేటి వరకు భూమి మీద నిలిచి ఉంది. కానీ దేవుని ఎరగని సంతతి ఏమైందో తెలుసా? 2-3 తరాలకి తుడిచివేయబడింది. ఏమైందండి? ఇక భూమి మీద లేదు అది. ఆ సంతతి లేదిక. మరి నువ్వెలా బ్రతుకుతున్నావు? కయీను సంతతి వలె బ్రతుకుతున్నావా? షేతు సంతతి వలె నువ్వు బ్రతుకుతున్నావా? షేతు సంతతి వలె బ్రతికితే దేవునితో నీకు సత్సంబంధం ఉండాలి. నిత్యత్వం వైపు నీ కనుదృష్టి ఉండాలి. లోక మర్యాదలను అనుసరించకూడదు. దేవుడే నీకు స్వాస్థ్యమై ఉండాలి. ప్రియులారా, యేసయ్య యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తే యేసయ్య యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? భూమి మీద తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేకపోయినా ఆయన సంతోషంగానే ఉన్నాడు, సంతృప్తిగానే బ్రతికాడండి. ఆయన ఏం చేసేవాడో తెలుసా? తండ్రితో అనుదినము కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండేవాడట. ఏం కలిగి ఉండేవాడు? శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు సశరీరుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా బ్రతికాడో తెలుసా? ఒకసారి లూకా శుభవార్త 4వ అధ్యాయం, లూకా శుభవార్త 4వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. ఉదయం అయినప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచూ ఇక్కడ యేసయ్య ఉదయాన్నే లేగంగానే ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యంలోకి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో ఒంటరిగా దేవునితో సంబంధం కలిగి ఉండాలని అరణ్యానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో ఏముండవు? సెల్ ఫోన్లు ఉండవు, ట్యాబులు ఉండవు. అరణ్యంలో సౌకర్యాలు ఉండవు. ఏముండవు? సౌకర్యాలు ఉండవు. ఏమీ లేని ప్రాంతంలో చక్కగా దేవునితో ఏం కలిగి ఉంటాడో తెలుసా? సత్సంబంధాన్ని కలిగి ఉండేవాడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరణ్యానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళితే అక్కడ అరణ్యంలో అనేక మంది జనసమూహం ఆయనను వెతుకుతూ వచ్చారంట. ఏం చేశారు? ఆయనను వెతుకుతూ వచ్చారు. వెతుకుతూ వస్తే వాళ్ళ మీద కనికరపడి వారికి సువార్తను ప్రకటించి, సువార్తను ప్రకటించి వారిని అందరినీ పంపించేసి మరలా ఆయన ఏం చేశాడో తెలుసా? ఒలీవల కొండకి వెళ్ళేవాడట. ఏ కొండకి? ఒలీవల కొండకు వెళ్ళాడట. బైబిల్లో మనం పరిశీలన చేస్తే యేసయ్యను గురించి రాయబడిన మాటలు ఏంటో తెలుసా? యేసయ్యను గురించి రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? అరణ్యానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాను. తర్వాత
జనసమూహం పంపించేసి ఒలీవల కొండకి వెళ్ళాను అని ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి శుభవార్త చూడండి, 14వ అధ్యాయాన్ని తీయండి, 23వ వచనాన్ని చదవండి. మత్తయి శుభవార్త ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఆమేన్. ఎలా ఉండేవాడట? ఎలా ఉండేవాడు? అందరు చెప్పండి. ఒంటరిగా ఉండేవాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయటానికి. ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికి. ఈ రోజున నీ జీవితంలో దేవునితో సత్సంబంధం కలిగి ఉంటున్నావా? యేసయ్య భూమి మీద సంచరించినప్పుడు పగలంతా కూడా స్వార్థ ప్రకటించేవాడు. ఏం ప్రకటించేవాడు? ప్రజలకు సేవ చేసేవాడు. రాత్రి తండ్రితో కూడా సహవాసాన్ని కలిగి ఉండేవాడు. ఎవరితో? తండ్రితో కూడా సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దైవతనయుడై ఉండి భూమి మీద ఆయన ప్రతి రాత్రి తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేయడానికి ఎన్నుకున్న ప్రదేశాలు ఏంటో తెలుసా? అరణ్యం. ఆయన ప్రార్థన చేయటానికి ఎన్నుకున్న ప్రదేశాలు ఏంటో తెలుసా? కొండలు. ఏంటండి? కొండలు. ఒంటరిగా ఉండటానికి, ఆయన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసయ్య చెప్పాడు, తన శిష్యులతో ఏమని చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థించినప్పుడు మీ ఇంటికి తలుపులు వేసుకోమని చెప్పాడు. ఏం వేసుకోమన్నాడు? మీరు తలుపులు వేసుకుని మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన కమ్యూనికేషన్కి, ఈ లోక సంబంధమైన సాంకేతిక వస్తువులకు, పరిసరాలకు మీరు దూరంగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. తన శిష్యులతో చెప్పిన మాట అదే. మీరు తండ్రితో సత్సంబంధం కలిగి ఉండండి. ఒంటరిగా. ఎలాగా? ఒంటరిగా ప్రార్థన చేయండి. మరి నీ జీవితంలో తండ్రితో సంబంధం ఉందా? తండ్రితో సంబంధం ఉందా? పరలోకపు తండ్రితో నీకు సంబంధం ఉందా? కయ్యూను సంతతి వలె దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుని లోక సంబంధిగా బ్రతుకుతున్నావా? ప్రియులరా, లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. షేతు యొక్క సంతతి దేవుని చిత్తాన్ని జరిగించింది కాబట్టి నేటి వరకు నిలిచి ఉన్నదిగా ఉంది. కయ్యూను సంతతి దేవుడు అన్న మాట ఎత్తకుండా భూమి మీద పట్టణాలు కట్టుకోవటం, సంపద సంపాదించుకోవటం, సంగీతములతో ఆహ్లాదకరంగా ఆనందించాలి అని, దేవుడు లేకుండా వారు ఆనందించాలని ప్రయత్నం చేశారు. కాబట్టి వారి జీవితాల్లో తుడిచిపెట్టబడ్డారు. ఏం చేయబడ్డారు? గతించిపోయారా? చరిత్రను మీరు చూడండి. ఈ చరిత్ర ఎందుకు రాసాడు అంటే ఈ తరములో ఉన్న మనకి దృష్టాంతములుగా ఉండటానికి. ఎందుకండి? మనం తెలుసుకోవటానికే. భక్తి చేసిన వారి కుటుంబాలు ఎలా ఉంటాయో, భక్తి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయో బైబిల్లో ఆది కాండంలోనే ప్రభు రాసి ఉంచాడు. నువ్వెలా ఉన్నావు? కయ్యూను సంతతి వలె ఉన్నావా? షేతు సంతతి వలె ఉన్నావా? లోకము దాని ఆశ గతించిపోతుంది.
లోకాన్ని ప్రేమించి లోక ఆనందాన్ని కోరుకుంటే ఒక రోజున నీవు కూడా గతించిపోతావు. అదే దేవుని చిత్తాన్ని ఎరిగి నిత్యత్వం వైపు నీ కనుదృష్టి మలిచి నిత్యత్వం వైపుగా నీ అడుగులు వేస్తే నువ్వు నిరంతరము నిలిచి ఉండేవాడగా ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి, చేతులెత్తండి. మనసారా ప్రార్థించండి, మనసారా ప్రార్థించండి, మనసారా ప్రార్థించండి. ఎవ్వరు